హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సెకండ్ చాప్టర్ నేర్చుకోబోతున్నాము. మీకు మన ఫస్ట్ చాప్టర్ యొక్క వీడియోస్ కావాలంటే నా యొక్క ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. అందులో ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను సెకండ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సెకండ్ చాప్టర్ యొక్క నేమ్ ఏంటిదంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. ఇందులో టాపిక్స్ ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియన్స్, ఇది ఫస్ట్ టాపిక్. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయంటే నాన్ హోమోజీనియస్ టర్మ్స్ ఆఫ్ ద టైప్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్, సైన్ ఏఎక్స్, కాస్ ఏఎక్స్, పాలినామియల్స్ ఇన్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ విఎక్స్, ఈ యొక్క ప్రాబ్లమ్స్, అండ్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్. ఇవి ఏవైతే ఉన్నాయో నాన్ హోమోజీనియస్ టర్మ్స్, ఇవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టైప్స్, వీటి మీద మనం ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా వేరే టాపిక్స్ ఏమున్నాయంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ పారామీటర్స్ కూడా ఉన్నాయి. ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియన్స్, ఈ టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. ఇందులో ఏమున్నాయంటే లెజెండరీస్ ఈక్వేషన్ అండ్ క్యాషిస్ యూలర్స్ ఈక్వేషన్, ఈ రెండు టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇది సెకండ్ చాప్టర్లో మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. దీనికన్నా ముందు ఏంటంటే ఈ థియరీ పార్ట్ కాబట్టి నేను రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ అన్ని నేను చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమైతే నా వీడియోస్ను క్లియర్గా 1-2 సార్లు చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాపిక్ ఏంటిది, హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియన్స్ అండ్ nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్. ఇప్పుడు nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్ ఏంటిది అంటే d power of n into y by d power of x power of n plus p1 into d power of n minus 1 by d power of d into x power of n minus 1 into y plus p2 into d power of n into y power of minus 2 by d power of x power of n minus 2 at a dash 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 p into p into n minus 1 dy by dx plus pn into y ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇది nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్ అండి. ఒకసారి చూడండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉన్నదో ఇది చూడడానికి మీకు డిఫికల్ట్గా ఉంటుంది కానీ చాలా ఈజీ యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, పీ పవర్ ఆఫ్ పిఎన్ మైనస్ 1 ఇవి ఉన్నాయి కదా, p1 p2 డాష్ 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 పిఎన్, ఇవన్నీ కాన్స్టెంట్స్. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటిది, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ, ఈస్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియన్స్. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్స్టెంట్ కోఎఫిషియన్స్ యొక్క లీనియర్ ఫామ్ ఇది ఈక్వేషన్. సచ్ ఈక్వేషన్స్ ఇక్కడ such equations are most important in the electromechanical vibrations. ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి మనం మెకానికల్ వైబ్రేషన్స్లో యూజ్ చేస్తున్నాం అనమాట, అండ్ అదర్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏదైతే ఇది ఫామ్ ఉందో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ nth ఆర్డర్ ఫామ్ అయితే ఏదైతే ఉందో దాని యొక్క ఫామ్ యొక్క జనరల్ సొల్యూషన్ ఏంటిదంటే ఒకసారి ఇక్కడ చూడండి, ద కంప్లీట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1, ఏదైతే ఇది ఈక్వేషన్ 1 ఉన్నదో దాని జనరల్ సొల్యూషన్ ఏంటి అంటే y ఈక్వల్ టు వైసి ప్లస్ వైపి. దీన్ని సిఎఫ్ ప్లస్ పిఐ అని కూడా అంటారు. ఇక్కడ ఏంటిది వేర్ వైసి అంటే ఏంటిది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, వైసి అంటే దీన్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని అంటారు. వైపి అంటే ఏంటి, పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటారు. ఓకేనా, పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటారు దీన్ని p ఇంటూ ఐ. అందుకే ఇక్కడ పైన nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ యొక్క జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ టు వైసి ప్లస్ వైపి. ఇక్కడ వైసి అంటే ఏంటిది కాంప్లిమెంటరీ ఫంక్షన్, వైపి అంటే ఏంటిది పర్టిక్యులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు మనం ఆపరేటర్ ఫామ్ ఆఫ్ డి అని ఆపరేటర్ ఫామ్ ఒక డి చూద్దాం. ఇక్కడ డినోటింగ్ డివై బై డిఎక్స్, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్, డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ ఎక్సెట్రా బై డి స్క్వేర్
డి క్యూబ్ ఎక్సెట్రా. ఇక్కడ dy/dx అనేది మన ఎంత లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్‌లో dy/dx d²/dx² ఇట్లున్నాయి కదా! దాన్ని మనం dని d², d³ క్యాపిటల్ వీటితోటి డినోట్ చేస్తామన్నమాట. సో దట్ dy/dx అనేది ఏమైతదంటే d ఇంటూ y అయితది. d² ఇంటూ y/dx² ఏమైతది d² ఇంటూ y అయితది. d³ ఇంటూ y/dx³ ఏమైతది అంటే d³ ఇంటూ y అండి. ఇట్లా ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా. dy/dx రాయకుండా మనం d రాస్తున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి దీన్నే మన సింబాలిక్ ఫార్మ్ అని అంటారు. ఇక్కడ చూడండి దీన్ని ఈ విధంగా రాస్తే ఏమైతది అన్నది ఇక్కడ ఉన్నది. d⁻n ప్లస్ p1 ఇంటూ d⁻n−1 ఓకేనా, ప్లస్ p ఇంటూ d⁻n−2 ప్లస్ 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 డాష్ 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 p⁻n ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. ఓకేనా, మీకు అర్థమైందా? వేర్ ఫంక్షన్ ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. కరెక్టే కదా. ఇది మనం ఫస్ట్ nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్ని మనం షార్ట్కట్లో ఈ విధంగా రాసాం. d/dx ప్లేస్లో d రాసాం. అర్థమైందా? చాలా సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్. దీన్నే మనం ఆపరేటర్ ఫామ్ అంటారు. ఇది ఏదైతే ఫామ్ ఇక్కడ ఉందో బ్లాక్ పెన్ తోటి దీన్ని మనం ఆపరేటర్ ఫామ్ అని అంటారు. ఈ ఆపరేటర్ ఫామ్ అనేది q ఇంటూ x మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ q ఇంటూ x అనేది 2 టైప్స్ క్లాసిఫికేషన్ అయింది. ఇక్కడ చూడండి, అదే q ఇంటూ x ఈక్వల్ టు 0 అయింది అనుకో, దాన్ని దెన్ ద ఫంక్షన్ ఈస్ f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అయితే ఇక్కడ 0 అవుతుంది కదా. దెన్ దీన్ని ఏమంటాం అంటే మనం హోమోజీనియస్ అంటాం. హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం, హోమోజీనియస్ ఈక్వేషన్. అదే q ఆఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, అప్పుడు ఏమైతే f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x అవుతుంది. దీన్ని నాన్ హోమోజీనియస్ ఫంక్షన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ లీనియర్ కోఎఫిషియెంట్స్, దీన్ని నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్కి జనరల్ సొల్యూషన్ ఉన్నది. y ఈక్వల్ టు yc ప్లస్ yp అని చెప్పినాను కదా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అని. ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. రూల్స్ ఆఫ్ ఫైండింగ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇన్ హోమోజీనియస్. చూడండి ఒకసారి. టు సాల్వ్ ద ఈక్వేషన్ 1 వేర్ పీస్ ఆర్ ద కాన్స్టెంట్స్. నేను చెప్పినా కదా p1, p2, p3 అనేది కాన్స్టెంట్ అండి. దీని యొక్క సింబాలిక్ ఫామ్ అంటే ఈక్వేషన్ 1 యొక్క సింబాలిక్ ఫామ్ ఏంటిది అంటే ఇవరిదాకా ఎక్స్ప్లెయిన్ చేసినాను ఆపరేటర్ ఫామ్ ఏంటిది అనేది. d⁻n ప్లస్ p1 ఇంటూ d⁻n−1 ప్లస్ p2 ఇంటూ d⁻n−2 ప్లస్ డాష్ 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 pn ఈక్వల్ టు 0. ఇది సింబాలిక్ ఫామ్ అండ్ ఆపరేటర్ ఫామ్. దీన్నే మనం యాక్సిలరీ ఈక్వేషన్ అని అంటారట. ఇది ఏదైతే d⁻n ఇట్లా ఈ విధంగా రాసామో దీన్నే మనం యాక్సిలరీ ఈక్వేషన్ అంటారు. ఈ యాక్సిలరీ ఈక్వేషన్ అన్ని షార్ట్కట్లో ఈ ఇంటూ ఈ అని రాస్తాను నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా, చాలా సింపుల్గా సాల్వ్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతాయి. చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా కాదు, ఇది థియరీ పార్ట్ కాబట్టి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్ m1, m2, m3 డాష్ డాష్ mn బీ ద రూట్స్. అంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఈ ఆపరేటర్ ఈ యాక్సిలరీ ఈక్వేషన్ ఉన్నదో ఈ యాక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటి అంటే ఇక్కడ m1, m2, m3, m1 ఇవి వాటి యొక్క రూట్స్. ఈ రూల్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది 4 కేసెస్ లెక్క డివైడ్ చేసినాం. ఇక్కడ చూడండి, కేస్ 1 ఏంటి అంటే ఇఫ్ ద రూట్స్ బి రియల్ అండ్ డిఫరెంట్ దెన్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈస్. ఇక్కడ రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్ ఉన్నాయి అనుకో, దాని కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి, yc ఈక్వల్ టు c1 ఇంటూ e⁻m1 ఇంటూ x ప్లస్ c2 ఇంటూ e⁻m2 ఇంటూ x డాష్ 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 ప్లస్ cn ఇంటూ e⁻mn ఇంటూ x. ఇది కేస్ 1లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైతే రూట్స్ అనేది రియల్ అండ్ డిఫరెన్స్ ఉంటే ఈ ఫార్ములా, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్‌కి కేస్ 2 చూద్దాం. వెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సపోజ్ దేర్ ఈస్ ఎ రూట్ m రిపీటెడ్ n టైమ్స్ దట్ ఈస్ m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు డాష్ 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 mn ఈక్వల్ టు m. ఇక్కడ రూట్స్ అనేటివి రియల్ అండ్ ఈక్వల్ అంటే సేమ్ రూటే ఉన్నదనుకో అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైతదంటే ఇక్కడ చూడండి ఈ ఫార్ములా అనేది మీరు రాసుకోండి షార్ట్‌కట్‌లో. c1 ప్లస్ yc ఈక్వల్ టు c1 ప్లస్ c2 ఇంటూ x ప్లస్ c క్యూబ్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ డాష్ 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 cn x పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఈ హోల్ అన్నిటికి ఇంటూ e పవర్ ఆఫ్ 3x. ఇది ఈ కేస్ 2 యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్. రూట్స్ అనేది ఈక్వల్ అయితే ఏం లేదు c1 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ c3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ విధంగా రాసి ఈ ఇంటూ ఈ ఓలీ మొత్తానికి ఇంటూ ఈ పవర్ ఆఫ్ 3x mx సారీ ఇక్కడ m అనేది రూట్. మళ్ళీ కేస్ 3 ఇఫ్ ద రూట్స్ ఆర్ ద కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ సపోజ్ దెర్ ఈజ్ ఎ రూట్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ into IB is a complementary conjugate pair of auxiliary equation, then the complementary function is. ఇప్పుడు రూట్స్ అనేటి కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ అయినాయి అనుకో, కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐబి అనేది ఈ విధంగా ఉంటాయి వీటి యొక్క రూట్స్ అయినప్పుడు దెన్ వైసీ ఈక్వల్ ఏమైతుంది అనేది ఇక్కడ చూడండి. వైసీ ఈక్వల్ ఈ పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఇది దాని యొక్క సొల్యూషన్ అన్నమాట. కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ ఇచ్చినప్పుడు ఈ విధంగా రాయాలా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐబి అని అన్నాను కదా, ఆల్ఫా అనేది ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ప్లేస్లో రాయాలా. ఇక్కడ బీటా ప్లేస్లో ఇది ఐ బిసైడ్ ఉన్న ఫామ్ని ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాయాలా. ఇది దీని యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఒక 2 టైమ్స్ ఈ వీడియో చూస్తే చాలు మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైతే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయవచ్చు. ఈ యొక్క రూల్స్ అనేవి ఒక కేసెస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పేపర్లో రాసుకోండి సింపుల్గా. రోజుకు 1 టైం రివైజ్ చేయండి చాలు. M2 అనేది చాలా ఈజీ టాపిక్ అవుతుంది. కేస్ 4 సపోజ్ దేర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ కాంజుగేట్ పేర్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐబి రిపీటెడ్ ట్వైస్ అండ్ థ్రైస్ దెన్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈస్. ఏదైతే కాంప్లెక్స్ కాంజుగేట్ పేర్ అనేది 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ రిపీట్ అయింది అనుకో, ఇది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఇది 2 ఆర్ 3 టైమ్స్ రిపీట్ అయితే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైతే అంటే వైసీ ఈక్వల్ ఈ పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ c1 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ కాస్ బీటా ఎక్స్ ప్లస్ c3 ఇంటూ c4x సైన్ బీటా ఎక్స్. వైసీ ఈక్వల్ ఈ పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ c1 ప్లస్ c2 ఎక్స్ c3 ఎక్స్ స్క్వేర్ కాస్ బీటా ఎక్స్ అది 3 టైమ్స్ రిపీట్ అయితే ప్లస్ c4 c5x ప్లస్ c6x స్క్వేర్ ఇంటూ సైన్ బీటా ఎక్స్. మీకు చూసా కొంచెం కాంప్లెక్స్ ఉండవచ్చు కానీ చాలా ఈజీ. ఇక్కడ సిరీస్ అనేవి కాన్స్టెంట్స్ చాలా ఈజీ. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి కేసెస్ అన్ని ఒక పేపర్లో రాసుకోండి. చాలా సింపుల్ టాపిక్ ఇది. ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క ఫైండ్ చేయడం చాలా ముఖ్యం ఈ ప్రాబ్లమ్స్లలో. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. దీన్ని హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అని కూడా అంటారు. తర్వాత నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అనేవి అర్థమైతే నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటిదంటే సాల్వ్ డి స్క్వేర్ ఇంటూ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 6y ఈక్వల్ టు 0 గివెన్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 0 dy బై డిఎక్స్ ఇంటూ 0 ఈక్వల్ టు 15. ఈ క్వశ్చన్ చూడంగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి, ఇది nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కోఎఫిషియెంట్స్ అనేది ఫామ్లో ఉంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే దీనికి మనం ఆపరేటర్ ఫామ్ అనేది ఫస్ట్ రాద్దాం.
దీనికి ఆపరేటర్ ఫార్మ్ అనేది ఏమైతది ఇక్కడ మీరు చూడండి. ఫర్ ద గివెన్ ఈక్వేషన్ ద ఆపరేటర్ ఫార్మ్ ఈస్ ఇప్పుడు d²/dx² మనం d² అని రాయొచ్చు. ప్లస్ 5 ఇంటూ dy/dx ఏమన్నా 5 ఇంటూ dy అని రాయొచ్చు. ప్లస్ 6y ఈక్వల్ టు 0. ఓకేనా? దీన్ని ఆపరేటర్ ఫార్మ్ అంటారు. వేర్ d ఈక్వల్ టు dy/dx, d² ఈక్వల్ టు dy/dx, d² ఈక్వల్ టు d²/dx². ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటాను. దీన్ని ఆపరేటర్ ఫార్మ్‌లో రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ స్టెప్ అదే. ఆ తర్వాత దీని యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైతదంటే ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ డి అంటే వై లేకుండా ఒక ఎఫ్ ఆఫ్ డి ఒకటే రాయాలి. అంటే ఇక్కడ ఈ ఏదైతే ఇది ఉన్నది కదా d² 5d ప్లస్ 6 వై అనేది కామన్ కాబట్టి బయటికి రాస్తున్నాను ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 0 అంటే వై లేకుండా దీని యొక్క టర్మ్ని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటారు. ఫస్ట్ దీని యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనుకోవాలి. ఇక్కడ చూడండి ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 0, ఫంక్షన్ ఆఫ్ డి ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి d² ప్లస్ 5d ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్ కదా. ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేటివి మనం కనుక్కోవాలి. ఈ రూట్స్ అనేటివి మనం చిన్నప్పుడే నేర్చుకోవాలి యాక్చువల్ అయితే. లేదంటే మీ దగ్గర క్యాల్సి ఉంటుంది కదా ఇప్పుడు M2కి, ఆ క్యాల్సిలో ఇది కొట్టండి. దీని యొక్క రూట్స్ ఆటోమేటిక్గా క్యాల్సి వేస్తుంది. క్యాల్సి అనేది చాలా ముఖ్యం మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి ఇక్కడ d² ప్లస్ 5d ప్లస్ 6 దీని యొక్క ఇంటూ ఏమైతే అంటే ఇక్కడ 1 ఇంటూ 6 ఈక్వల్ టు 6 కదా. అంటే 2 ఇంటూ 3 అయినా అయితే కదా ఇది సాటిస్ఫై అవుతుంది ఇక్కడ 2 ఇంటూ 3 అనేది. అందుకే d² ప్లస్ 2d ప్లస్ 3d ప్లస్ 6 ఇక్కడ d కామన్ తీసినాను d ప్లస్ 2, ఇక్కడ 3 కామన్ తీసినాను d ప్లస్ 2 ఇంటూ d ప్లస్ 3 అవుతుంది. వేర్ d ఈక్వల్ టు -2 d ఈక్వల్ టు -3. ఇవంతా మీకు తెలియదు, నాకు గుర్తులేదు చిన్నప్పుడు చేశానంటే క్యాల్సిలో కొట్టండి డైరెక్ట్ రూట్స్ వస్తాయి. -2 -3 అనే రూట్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, రూట్స్ అనేటి రియల్ అండ్ డిస్టింక్ట్ ఫామ్లో ఉంది. అప్పుడు దాని యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. yc ఈక్వల్ టు c1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ m1 ఇంటూ x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ m2 ఇంటూ x ప్లస్ 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 cn ఈ పవర్ ఆఫ్ en mn ప్లస్ x ఈ యొక్క ఫామ్లో ఉంది. అంటే ఈ యొక్క ఫామ్లో మనం రాయాలి ఇప్పుడు ఈ రూట్స్ని. ఇక్కడ చూడండి ఈ ఫామ్లో ఎలా రాసానంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్ టు అంటే yc ఈక్వల్ టు c1 ఈ పవర్ ఆఫ్ m1 అన్నాడు. m1 అంటే ఏంటిది ఇక్కడ -2 చూడండి -2 ఇంటూ x ప్లస్ c2 ఈ పవర్ ఆఫ్ m2 అన్నాడు కాబట్టి -3 రాస్తున్నాను ఇంటూ x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి 2 రూట్స్ ఈ విధంగా 4-5 రూట్స్ ఉంటే ఇట్లా రాసుకుంటూ వెళ్ళాలి. 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రాశాను. అప్పుడు నేను చెప్పాను ఎంత లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే y ఈక్వల్ టు yc ప్లస్ yp అని చెప్పాను కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి y ఈక్వల్ టు ఇక్కడ yc ప్లస్లో ఇది రాస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది అంటే yp అనేది 0 అవుతుంది యాక్చువల్లీ. ఇది హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ కదా, హోమోజీనియస్ ప్రాబ్లమ్స్లో yp అనేది 0 అవుతుంది. సో ఇక్కడ y ఈక్వల్ టు ఓన్లీ yc అవుతుంది. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? y ఈక్వల్ టు c1 ఈ పవర్ ఆఫ్ -2 ఇంటూ x ప్లస్ c2 ఈ పవర్ ఆఫ్ -3 ఇంటూ x. ఇది ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్. యాక్చువల్లీ ప్రాబ్లం ఇక్కడికే స్టాప్ చేయాలి, కానీ మన క్వశ్చన్లో y ఇంటూ 0 ఈక్వల్ టు 0, dy/dx ఇంటూ 0 ఈక్వల్ టు 15 అనేది ఈ విధంగా ఇచ్చాను కాబట్టి మళ్ళీ దీన్ని ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ జనరల్ సొల్యూషన్ కదా, క్వశ్చన్లు ఇచ్చిండు గివెన్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని ఇచ్చిండు క్వశ్చన్లో. అంటే ఏంటిది? దట్ ఈస్ ఎట్ x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అనేది ఇందులో ఈ జనరల్ సొల్యూషన్లో రాయాలి. y ఈక్వల్ టు 0 కదా, అంటే 0 ఈక్వల్ టు c1 ఈ పవర్ ఆఫ్ 2 ఇంటూ 0 అవుతుంది ప్లస్
C2 e power of 3 into minus 3 into 0. అప్పుడు ఇది ఏమవుతుంది, C1 ప్లస్ C2 ఈక్వల్ టు 0 అవుతుంది కదా. ఈ పవర్ ఆఫ్ 0 అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ పవర్ ఆఫ్ 0 అనేది ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. అది మీకు తెలుసు కదా ఫార్ములా. అది ఈ పవర్ ఆఫ్ 0 అనేది ఏమైతే 1 అవుతుంది. సారీ, ఈ పవర్ ఆఫ్ 0 అనేది 1 అవుతుంది కదా. అందుకే నేను ఇది డైరెక్ట్ C1 ప్లస్ C2 ఈక్వల్ టు 0 అని రాశాను. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అని అనుకోండి. ఈ పవర్ ఆఫ్ 0 అనేది 1 అవుతుంది కదా. ఈ పవర్ ఆఫ్ 0 ఇది -2 ఇంటూ 0 ఏమైతే 0 అవుతుంది. ఈ పవర్ ఆఫ్ 0 ఏమైతే 1 అవుతుంది. అందుకే C1 ప్లస్ C2 ఈక్వల్ టు 0 అని రాశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఈక్వేషన్ 2 ఉన్నది కదా. ఈ ఈక్వేషన్ 2ని మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈక్వేషన్ 2ని ఇక్కడ ఉన్నది కదా, ఈక్వేషన్ 2 అని రాశాను కదా. ఈక్వేషన్ 2ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డివై వై ఎక్స్ పరంగా డిఫరెన్స్ చేస్తున్నాను. అప్పుడు ఇది ఏమైతే dy/dx అవుతుంది. C1 మీకు ఒక ఫార్ములా తెలుసు, dy/dx ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంతేనా కదా. సో ఇక్కడ చూడండి, ఈ పవర్ ఆఫ్ -2xని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ -2x అవుతుంది. కానీ ఎక్స్ ప్లస్లో ఎక్స్ లేదు కదా, అందుకే -2 అని మళ్ళీ రాయాలి. ఇంటూ -2 అని రాయాలి. ప్లస్ C2 ఈ పవర్ ఆఫ్ -3xని డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ ఆఫ్ -3x అవుతుంది. ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కదా చూడండి. అప్పుడు ఇది మళ్ళీ ఎక్స్ ప్లస్లో ఎక్స్ లేదు కాబట్టి మళ్ళీ ఇంటర్నల్ డిఫరెన్షియేట్ చేస్తే -3 అవుతుంది. ఇది ఇక్కడ చూడండి. ఇంకా దట్ ఈస్ ఎట్ x ఈక్వల్ టు 0 dy/dx ఈక్వల్ టు 15 అని ఇక్కడ మన క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది కదా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ dy/dx ప్లేస్లో 15 రాస్తున్నాను. క్వశ్చన్లో ఇచ్చింది కదా, క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, dy/dx ఇంటూ 0 ఆఫ్ ఈక్వల్ టు 15 అని. దాన్నే మనం ఈ విధంగా రాశాను. దట్ ఈస్ ఎట్ x ఈక్వల్ టు 0 dy/dx ఈక్వల్ టు 15 అని. ఇక్కడ చూడండి, C1 మీరు చూడండి, ఇక్కడ -2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 0 రాయాలి కదా. అందుకే ఇది ఏమవుతుంది, 0 అవుతుంది. -0 అవుతుంది. -3 ముందు రాస్తున్నాను. C2 ఈ పవర్ ఆఫ్ 3 ఇంటూ 0 కదా, ఎక్స్ ఈక్వల్ టు ఏమైతే 0 అవుతుంది కాబట్టి -0. ఓకేనా. చూడండి, దీన్ని మనం ఫర్దర్ ఈ విధంగా రాసి -2 ఇంటూ C1 -3 ఇంటూ C2 ఈక్వల్ టు 15 అని. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అని అనుకోండి. నౌ సాల్వింగ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 ఇవి రెండింటిని మీరు క్యాల్సిలన్నా సాల్వ్ చేయండి. చూడండి, సాల్వింగ్ ఈక్వేషన్ 3 అండ్ 4 we get C1 ఈక్వల్ టు 15 వస్తుంది, C2 ఈక్వల్ టు -15 వస్తుంది. ఇది క్యాల్సిలో కొట్టండి. ఈ ఈక్వేషన్ 3ని ఈ ఈక్వేషన్ 2ని ఇచ్చి ఈక్వేషన్ 4ని ఈ రెండు క్యాల్సిలో కొడితే మీకు C1 ఈక్వల్ 15, C2 ఈక్వల్ టు -15 వస్తుంది. ఇక్కడ క్యాల్సి యూజ్ చేయండి బ్రెయిన్ కంటే. చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, ఈ యొక్క ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే y ఈక్వల్ టు 15 ఇంటూ ఈ పవర్ ఆఫ్ -2x -15 ఈ పవర్ ఆఫ్ -3x. ఈ విధంగా ఇస్తే దీన్ని అప్పుడప్పుడు 10 మార్క్స్ కూడా అడుగుతాడు ఇట్లాంటి క్వశ్చన్స్ని. చాలా సింపుల్ క్వశ్చన్స్, చాలా ఈజీ క్వశ్చన్స్. ఇది ఈ ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్. C1 ప్లేస్లో 15 రాస్తున్నాను, C2 ప్లేస్లో -15 రాశాను. రూట్స్ ఏంటి, -2 -3 కదా. ఇప్పుడు C1 C2 కనుక్కోవడానికి ఇదంతా ప్రాసెస్ చేసినాం మనం. ఆ క్వశ్చన్లోనే ఇచ్చినాడు, అందుకే ఈ విధంగా చేసాము. నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అర్థమవుతాయి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.